గుడ్ మార్నింగ్ గైస్. ఈరోజు మనము మాట్లాడుకోవాల్సిన వీడియో ఏంటంటే ఫేట్ ఆఫ్ ది బడ్జెట్ ట్రాన్స్ప్లాంట్. బడ్జెట్ ట్రాన్స్ప్లాంట్ అంటే ఏంటంటే స్మాల్ ప్యాకేజ్, తక్కువ అమౌంట్లో అయిపోయే ట్రాన్స్ప్లాంటేషన్ ప్యాకేజ్ అనమాట. చాలామంది పేషెంట్లు అడుగుతారు, కాస్ట్ 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 అంటారు. వాళ్ళకి ఏంటంటే కాస్ట్ ఒకటే కావాలి, రిజల్ట్స్ గురించి వాళ్ళు ఆలోచించారు. అది చాలా పొరపాటు. ఎందుకంటే మీరు కాస్ట్ గురించి అడిగినప్పుడు అటుపక్క క్లినిక్స్ కావచ్చు, ఎగ్జిక్యూటివ్స్ కావచ్చు, డాక్టర్స్ కావచ్చు, టెక్నీషియన్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, వాళ్ళు ఏంటంటే మీకు అనుగుణంగా ఏదో కాస్ట్ చెప్పేసి ప్యాకేజ్ చెప్తారు. అసలు మీకు ట్రాన్స్ప్లాంట్ అవసరమా లేదో చెప్పరు. కాబట్టి కాస్ట్ అడిగినప్పుడు మీరు ట్రాన్స్ప్లాంటేషన్ కాస్ట్ ఏదో మీకు నచ్చిన ప్యాకేజ్ చెప్తే మీరు దాన్ని చేసుకునే రెడీ అవుతారు. అయితే ఇక్కడ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే మీకు ట్రాన్స్ప్లాంటేషన్ అవసరమా? ఎవరైనా ఎక్స్పర్టైజ్ మీరు కలిసారా? ఎక్స్పర్టైజ్ ఒక డాక్టర్ని కలిసిన తర్వాత మీకు ట్రాన్స్ప్లాంట్ చేయొచ్చు, ఈ ఏజ్ కరెక్ట్గా ఉంది, లేకపోతే డోనర్ కరెక్ట్గా ఉందని మీకు ఎవరైనా సజెషన్స్ ఇచ్చారా? అలా తెలుసుకోకుండా డైరెక్ట్గా మీరు కాస్ట్ అడిగినప్పుడు డెఫినెట్గా మీరు గోతులో పడే అవకాశం ఉంది. అందువల్ల అలాంటి కేసే ఈ బడ్జెట్ ట్రాన్స్ప్లాంట్ ఈరోజు నేను మీకు చూపించబోతున్నాను. చాలా ఇటువంటి సిరీస్ ఆఫ్ బడ్జెట్ ట్రాన్స్ప్లాంట్ కేసులు, రిపేర్ కేసులు నేను చేసి నా వీడియో నా ఛానల్లో ఉంచాను. కానీ ఇది కొత్త పేషెంట్ మళ్ళీ ఒక బడ్జెట్ ట్రాన్స్ప్లాంటేషన్, ఫేట్ ఆఫ్ ద బడ్జెట్ ట్రాన్స్ప్లాంట్ అంటే ఏంటి, పేషెంట్ చెప్పిన విషయాలు, ఇట్లాంటి మీద వీడియో చేయండి సార్ మీరు, ఎందుకంటే చాలా మందికి తెలియడం లేదని అని చెప్పారు నాకు. ఈ పేషెంట్ కూడా ఇదే మాట చెప్పాడు. అందువల్ల అలాంటి పేషెంట్ గురించి ఇప్పుడు మనం డిస్కస్ చేయబోతున్నాం. ఈ పేషెంట్ ఎక్కడో ట్రాన్స్ప్లాంట్ చేసుకొని 1 year తర్వాత మన దగ్గరకు రావడం జరిగింది. మన దగ్గరకు వచ్చిన తర్వాత ఈ ట్రాన్స్ప్లాంటేషన్ అంత సరిగా రాలేదు, కానీ బ్యాక్ సైడ్ అయితే చాలా గ్రాఫ్ట్స్ తీశారు అని ఆయన చెప్పాడు. మామూలుగా కన్సల్టేషన్స్లో ఏం జరుగుతుందంటే చాలా చోట్ల డాక్టర్ చూడకుండానే ట్రాన్స్ప్లాంటేషన్కి డైరెక్ట్గా పిలిచిన సందర్భాలు చాలా ఉంటాయి. తర్వాత ఆపరేషన్ థియేటర్లో ఏ డాక్టర్ చేస్తున్నాడో కూడా పేషెంట్కి చాలా మందికి తెలియదు, డాక్టర్ కాదో కూడా తెలియదు. అలాగే చాలా సందర్భాలు జరుగుతున్నాయి కూడా. అందువల్ల కన్సల్టేషన్లో నీ పైన ఎవరైతే సర్జరీ చేస్తున్నారో ఆ డాక్టర్ని మీరు కలిసారా లేదా అనేది చాలా ఇంపార్టెంట్. సపోజ్ నేను సర్జరీ చేస్తున్నాను అనుకోండి, ఆ పేషెంట్ నేను చూడాలి, అట్లీస్ట్ ఫొటోస్ చూసిన తర్వాత కన్సల్టేషన్లో చూడాలి, లేక సర్జరీ ముందైనా చూడాలి. తర్వాతనే సర్జన్కి కానీ పేషెంట్ కూడా కాన్ఫిడెన్స్ వస్తుంది. ఆ తర్వాత ఆపరేషన్ థియేటర్లో నేనే ఉంటాను కాబట్టి ఆయన మనకు కాన్ఫిడెన్స్గా ఉంటుంది. అందువల్ల కన్సల్టేషన్లో ఏం జరుగుతుందంటే ఫస్ట్ మనం డోనర్ ఫ్రంట్ ఏరియా మన కూమ్ తీసుకొని మొత్తం ఎగ్జామిన్ చేస్తాం. దానికి 5-10 minutes పడుతుంది. తర్వాత ఈ పేషెంట్లో ఎగ్జామిన్ చేసినప్పుడు ఏం జరిగిందంటే బ్యాక్ సైడ్ అయితే చాలా హెయిర్ తీశారు, కానీ ముందర ఇంప్లాంటేషన్లో అన్ని హెయిర్ రాలే. ఆయనేమో 3000 grafts పెట్టారని చెప్పారు, కానీ ముందైతే అన్ని హెయిర్ రాలే. దాన్ని బట్టి అర్థమైంది ఏంటంటే ఇది ఫెయిల్యూర్ ట్రాన్స్ప్లాంట్ అనేది మనకు అర్థం చేసుకోవాల్సిన విషయం. అలా ఎందుకు జరిగింది అంటే అసలు పేషెంట్కి ఆయన సర్జరీ చేసిన డాక్టర్ పేరే గుర్తులేదు. ఆయన అదే అంటున్నాడు, డాక్టర్ కాదో తెలియదు అంటున్నాడు. కాబట్టి చాలా చోట్ల డాక్టర్ ఉండకపోవచ్చు, సర్జన్స్ ఉండకపోవచ్చు. ఇది సర్జరీ కాబట్టి సర్జన్స్ ఉండాలా, అసిస్టెంట్ డాక్టర్స్ ఉండాలా, టీం ఉండాలా, మొత్తం 4 టెక్నీషియన్స్తో ఇది నడవదు. కాబట్టి మీ కన్సల్టేషన్లో చూసిన తర్వాత రిపేర్ చేయొచ్చని నాకు అనిపించింది. అక్కడ డోనర్లో ఏం జరిగిందంటే వాళ్ళు లాస్ట్ టైం హెయిర్ తీసినప్పుడు చాలా మటుకు తీసి కింద పెద్ద స్కార్లాగా కూడా చేశారు. మళ్ళీ అలా ఎందుకు జరిగిందో నాకు తెలియదు, కానీ సో రిపేర్ చేయొచ్చని అనిపించింది. రిపేర్ చేద్దామని చెప్పాను. ఆయనకు చాలా మటుకు క్వశ్చన్స్ ఆన్సర్స్ ఉంటే నేను అన్ని క్లారిటీ ఇచ్చాను. ఎందుకంటే ఫస్ట్ టైం అడగాల్సిన క్వశ్చన్లు అన్నీ నా దగ్గర అడిగినాడు ఆయన. ఫస్ట్ టైం చేయాల్సిన రీసెర్చ్ అక్కడ చేయకుండా బెస్ట్ సర్జన్ దగ్గరకు వచ్చినాక రీసెర్చ్ మొదలు పెట్టాడు. చాలా హ్యాపీ, అలా అడిగితే చాలా హ్యాపీ. ఎందుకంటే పేషెంట్స్ అన్ని క్వశ్చన్స్ అడగాలి, క్లారిటీగా మీరు సర్జరీకి ముందు ఏం జరుగుతుందో తెలుసుకోవాలి. అందులో అట్లాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి డెఫినెట్గా ఏ మంచి డాక్టర్ కూడా వెనకాడాడు, ఏ మంచి డాక్టర్ కూడా అన్హ్యాపీగా ఫీల్ అవ్వడు. మీరు క్వశ్చన్స్ అడిగితే చాలా హ్యాపీ. సో ఆ విధంగా ఆయన ట్రాన్స్ప్లాంట్ రిపేర్ చేద్దామని డిసైడ్ చేసిన తర్వాత సర్జరీ రోజు మంచి హెయిర్స్ టార్గెట్ చేయడం జరిగింది. మంచి హెయిర్స్ అంటే ఏంటంటే సపోజ్ మనం ఒక 1000 grafts తీస్తాం అనుకోండి, 1000 graftsలో మంచి ఫాలికల్స్ ఉండేటట్టుగా మనం టార్గెట్ చేసుకుంటాం. మీ డబుల్ కానీ త్రిబుల్ కానీ ఉండేటట్టుగా మనం టార్గెట్ చేయడం వల్ల రిజల్ట్స్ బాగా వస్తుంది. చాలామంది వీడియోస్లో ర్యాండమ్గా ఇట్లా పని చేస్తుంటారు, ఏ గ్రాఫ్ట్ తీయాలో కూడా తెలియదు వాళ్ళకి. అలాంటి వాళ్ళ దగ్గరికి మనం సర్జరీకి వెళ్తే మీకు సర్జరీ రిజల్ట్స్ గ్యారెంటీగా పోతాయి. కాబట్టి సర్జరీ చేసేటప్పుడు ఈచ్ అండ్ ఎవరీ ఫాలికల్ బాగుందా లేదా, ఒక్క ఫాలికల్లో డ్యామేజ్ ఏమన్నా అవుతుందా, లేకుంటే 2-3 ఫాలికల్స్ వస్తున్నాయా లేదని ఈచ్ అండ్ ఎవరీ స్టెప్లో తీసుకొని చూసి మనం చేయాలి.
అప్పుడే మనం తక్కువ గ్రాఫ్ట్స్ 2500 గ్రాఫ్ట్స్ పెట్టినా కూడా 6,000 to 7,000 8,000 ఫాలికల్స్ వచ్చే అవకాశం ఉంది. ఇది చాలామంది తెలియదు. సో దిస్ ఈజ్ వన్ రీజన్. ఆయనకు మంచి గ్రాఫ్ట్స్ ఉన్నాయి కాబట్టి ఆ విధంగా చేయడం జరిగింది. సర్జరీ అయితే చాలా బాగా అయింది ఆయనకు. అన్ఫార్చునేట్గా ఈ ముందర హెయిర్ లైన్లో రిమూవ్ చేయలేకపోయాను. ఆయన పేషెంట్ కూడా వద్దన్నాడు. సేమ్ హెయిర్ లైన్ నుంచి మనం ఇంప్లాంటేషన్ చేసాము. సేమ్ హెయిర్ లైన్ చేసాము, టెంపుల్ యాంగిల్లో చేసాము, మధ్య స్కాల్ప్లో కూడా చేసాము. సర్జరీ చాలా బాగా అయింది. బ్యాండేజ్ ఇచ్చి ఇంటికి పంపించాము. ఆల్ వెంట్ వెరీ గుడ్. రిజల్ట్స్ మనం యూజువల్గా ఆఫ్టర్ 8 to 10 months తర్వాత చూస్తాం. రిజల్ట్స్ మాత్రము 10 months తర్వాత ఆయన్ని రివ్యూ కోసం రమ్మన్నాను. ఎక్సలెంట్ రిజల్ట్స్, అంటే అన్బిలీవబుల్గా వచ్చింది రిజల్ట్స్. మీరు చూడొచ్చు, ఫ్రంట్ కానీ సైడ్స్ కానీ టాప్ వ్యూ కానీ కొమ్ముతో దువ్వుతుంటే అండర్ బ్రైట్ కెమెరా కావచ్చు, బ్రైట్ లైట్స్ కింద కావచ్చు, స్కాల్ప్ కనపడడంలే. అయితే ఒకటి అన్హ్యాపీ ఏంటంటే 100% న్యాచురల్ హెయిర్ లైన్ లేదు. బట్ ఇట్స్ వెరీ గుడ్ న్యాచురల్ హెయిర్ లైన్. ఎందుకంటే ఆల్రెడీ ఫస్ట్ ట్రాన్స్ప్లాంట్ వల్ల అనేది ఫస్ట్ టైం మన దగ్గరకు వస్తే ఇంకా న్యాచురల్గా చేసి ఉండొచ్చు. బట్ 95% న్యాచురల్గా ఉంది. ఈజ్ హ్యాపీ విత్ దట్. సో నేనైతే కొంచెం బాగా చేసి ఉండొచ్చు అనిపించింది, ఎందుకంటే ఫస్ట్ టైం రాలేదు కాబట్టి అట్లా చేయలేకపోయినాం. సో ఇంకోటి ఏంటంటే డెన్సిటీ కానీ లేకపోతే ఓవరాల్ బ్లెండింగ్ కానీ స్టైల్ కానీ సూపర్. అంటే మంచి హ్యాండ్స్, బెస్ట్ సర్జన్ హ్యాండ్స్, ప్యాషన్ ఉంటే ఎలా చేయొచ్చు అనేది ఇక్కడ డిఫరెన్స్ చూస్తారు కదా. ఫస్ట్ బిఫోర్ ట్రాన్స్ప్లాంట్, ఫెయిల్యూర్ ట్రాన్స్ప్లాంట్ ఎలా ఉంది, రిజల్ట్స్ చేసిన తర్వాత రిపేర్ ట్రాన్స్ప్లాంట్ విత్ బెస్ట్ సర్జన్ తర్వాత ఎలా ఉంది మీరు గమనించారు కదా. సో ఇది ఇంపార్టెంట్ స్టెప్ అనమాట. మంచి సర్జన్ దగ్గర రీసెర్చ్ చేసుకొని మంచి సర్జన్ దగ్గర వెళ్ళడం అనేది ఇంపార్టెంట్ స్టెప్. చాలామంది తెలుసో తెలియకనో ఏదో ఒక ప్యాకేజ్ చెప్పిన వెంటనే కాస్ట్ ఎంత అనేసి దాంట్లో పడిపోతున్నారు. ఇక్కడ కాస్ట్ అనేది గ్రాఫ్ట్ కాస్ట్ అయినా కూడా మీరు పే చేస్తుంది మీ గ్రాఫ్ట్స్ కాదు, సర్జన్ ఎక్స్పర్టైజ్కి, ఆయన వాడే ఎక్విప్మెంట్కి కావచ్చు, ఆయన ఆపరేషన్ థియేటర్ సరిగా స్టెరిలైజేషన్ చేస్తున్నారా లేదా, ఇవి చాలా ఉన్నాయి. పేషెంట్ ఏంటంటే మీరు రిజల్ట్స్ ఒకటే చూస్తున్నారు కానీ సేఫ్టీ కూడా చూడాలి. మామూలుగా సర్జన్స్ అన్నప్పుడు వినో ఈ ఆపరేషన్ థియేటర్ క్లీనింగ్ ప్రోటోకాల్ ఎలా ఉండాలి, లేకపోతే ఇన్స్ట్రుమెంట్స్ స్టెరిలైజేషన్ ఎలా ఉండాలి, డిస్పోజబుల్ ఇన్స్ట్రుమెంట్స్ మళ్ళీ వాడకూడదు, ఇవన్నీ కొన్ని రూల్స్ ఉంటాయి. వాళ్ళకి ఎంత చెప్పినా కూడా అర్థం కాదు. గ్లవ్ వేసుకునే విధానం దగ్గరే మనం చెప్పొచ్చు ఇతను మంచి సర్జనా కాదా అని చెప్పొచ్చు. అంత ఇంపార్టెన్స్ ఉంది గ్లవ్ వేసుకోవడానికి, అంత ఇంపార్టెన్స్ ఉంది. మామూలుగా గ్లవ్ వేసుకుంటే ఇన్ఫెక్షన్ అవుతుంది. ఓన్లీ 1 way గ్లవ్ వేసుకోవచ్చు. గ్లవ్ వేసుకునే విధానం చూసి ఇతను సర్జన కాదా అని చెప్పొచ్చు. అందువల్ల ఈ రీసెర్చ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. అసలు మీకు ట్రాన్స్ప్లాంట్ అవసరం లేకుండా కాస్ట్ అడిగినప్పుడు డెఫినెట్గా మీరు గోతులో పడతారు. కాబట్టి ఎక్స్పర్ట్ని కలవండి, ట్రాన్స్ప్లాంట్ చేయొచ్చు లేదా సలహా తీసుకున్న తర్వాత దెన్ యూ కెన్ గో విత్ ట్రాన్స్ప్లాంటేషన్. అలాంటి కేసే ఇది. సో పేషెంట్ చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు, నేను కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతాను, ఎందుకంటే చాలా బాగా వచ్చింది రిజల్ట్స్. సో దట్ ఇస్ ద డిఫరెన్స్ అండి. బెస్ట్ సర్జన్ చేసినప్పుడు ఎవరో తెలియకుండా టెక్నీషియన్స్ కానీ, అండర్ గ్రాడ్యుయేట్స్ కానీ, లేకుంటే అమెచ్యూర్ డాక్టర్లు చేస్తే కానీ, దట్ ఇస్ ద డిఫరెన్స్. కాబట్టి మంచి రీసెర్చ్ చేసి మంచి రిజల్ట్స్ మీరు తెచ్చుకోవచ్చు అనేది నా సలహా. కన్క్లూజన్ ఏంటంటే బడ్జెట్ ట్రాన్స్ప్లాంట్లు ఎప్పుడు సక్సెస్ కావు. అందుకే వాళ్ళు బడ్జెట్ ప్యాకేజ్ చెప్తారు మీకు. కాబట్టి బడ్జెట్ ట్రాన్స్ప్లాంట్ అన్నప్పుడు మాలాంటి పెద్ద డాక్టర్లు, పెద్ద క్లినిక్లు డెఫినెట్గా పేషెంట్కి ఫేవర్ చేయాలని మాకు ఉంటుంది. కానీ ఇన్స్ట్రుమెంట్స్ ఎవ్రీ ఇయర్ కాస్ట్ పెరుగుతూనే ఉంటాయి. అలాంటిది బల్క్ ఏదైనా మెటీరియల్స్ కొన్నప్పుడు కానీ చిన్న ఈ బడ్జెట్ ప్యాకేజ్ ఇచ్చే వాళ్ళు మీకు ప్రైస్ తగ్గించలేరు. కాకపోతే మీకు ఏదో అబద్ధం చెప్పి గ్రాఫ్ట్లు తప్పడం, లేకుండా వాడిన ఇన్స్ట్రుమెంట్ వాడడం వల్లనో చాలా ప్రమాదాలు జరుగుతాయి అట్లా వాడితే. కాబట్టి బడ్జెట్ ట్రాన్స్ప్లాంట్ అన్నప్పుడు మీరు కంపారిజన్ చేసుకోవడం చాలా మంచిది. ఎవరు మీకు సర్జరీ చేస్తున్నారు, సర్జనా కాదా, డాక్టరా కాదా, లేకపోతే ఏం ఇన్స్ట్రుమెంట్స్ వాడుతున్నారు, సరిగా స్టెరిలైజేషన్ చేస్తారా లేదా, ఆపరేషన్ థియేటర్ స్టెరిలైజేషన్ చేస్తారా లేదా. చాలామంది తెలియదు ఆపరేషన్ థియేటర్ స్టెరిలైజేషన్ అంటే పెద్ద ప్రోటోకాల్ ఉంటుంది, ఎవ్రీడే చేయాలి. సో ఇవన్నీ మీరు తెలుసుకొని మంచి సర్జన్ సెలెక్ట్ చేసుకోవడం పెద్ద కష్టమేం కాదు. ఎందుకంటే ఇప్పుడు రిజల్ట్స్ చూసి సరిపోతుంది. ఈ రిజల్ట్స్ చూసేటప్పుడు ట్రాన్స్ప్లాంటేషన్ చేసే రిజల్ట్స్ చూడొద్దండి, దానివల్ల మీకేమీ యూజ్ లేదు. రిజల్ట్స్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ మంచి కోమింగ్ టెక్నిక్స్ చూసి డిసైడ్ చేసుకోండి. అదేంటి కన్క్లూజన్ ఆఫ్ బడ్జెట్ ట్రాన్స్ప్లాంటేషన్. సో ఇంకొన్ని వీడియోస్ చేసి మీకు రిజల్ట్స్ చూపిస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.